ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా. ఈ యొక్క మకాబీల యొక్క విప్లవం గురించి ఈ యొక్క విషయాన్ని ఆల్రెడీ జేమ్స్ గారు దాదాపు 1 అవర్ వీడియోలో మొత్తం కవర్ చేశాడు. అయితే ఆ యొక్క వీడియోని తీసుకొని నేను కొంచెం కుదించేసి షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, వినండి. మక్కాబీలు అనే వాళ్ళు చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి రోల్ను ప్లే చేశారు. అయితే ఈ యొక్క మక్కాబీల గురించినటువంటి ప్రసంగాలు కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, చాలా వరకు చర్చలో డిస్కషన్ చేయరు. అతి తక్కువ మంది మాత్రమే ఈ విధంగా జేమ్స్ లాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఈ యొక్క సబ్జెక్ట్ని టచ్ చేస్తారనమాట. రండి, మక్కాబీలు అంటే ఎవరు, అసలు వాళ్ళ యొక్క విప్లవం స్టార్ట్ అవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విషయంలో వచ్చినట్లయితే ఈ మక్కాబీలు అనేది, మీరు ఆర్సియం బైబిల్స్ ఉంటాయి కదండి, రోమన్ క్యాథలిక్ మిషన్కు సంబంధించినటువంటి బైబిల్లో ఈ యొక్క మక్కాబీలు 1 మక్కాబీలు 2 అనేటువంటి చాప్టర్స్ ఉంటాయి. అక్కడ మీకు చాలా వరకు హిస్టరీ దొరుకుతుంది. అయితే ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ సంబంధించినటువంటి 66 పుస్తకాలు ఏదైతే కలిగి ఉన్నటువంటి బైబిల్లో ఈ యొక్క మక్కాబీల గురించి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా డైరెక్ట్గా అనేది ఉండదన్నమాట. దీన్ని తెలుసుకోవాలి అంటే కనుక దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 5-36 వచనాలు ప్లస్ లోకల్లో జరిగినటువంటి హిస్టరీ, అంటే ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ ఉంటుంది కదా, దాన్ని పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకొని చదువుతా వస్తే కనుక ఈ యొక్క మక్కాబీల యొక్క స్టార్టింగ్ ఎండింగ్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఈ యొక్క మక్కాబీల గురించి ఎక్కువ డిస్కషన్ చేయరు. రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు ఆల్రెడీ అతి తక్కువగా డిస్కషన్ చేస్తారు. మేబీ వాళ్ళ ప్రసంగాలు ఉండొచ్చు, అంత డెప్త్గా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. రైట్, ఇప్పుడు విషయంలోకి ఎంటర్ అయినట్లయితే దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 5-36 వచనం అనేది క్రీస్తు పూర్వం 605లో, అంటే దానియేలు గారు నివసించున్న కాలంలో ఈ యొక్క ప్రవచనం అనేది చెప్పాడు. ఓకే, ఈ చెప్పిన ప్రవచనం అనేది చరిత్రలో క్రీస్తు పూర్వం 530 నుంచి 160 మధ్యలో ఈ యొక్క చరిత్ర, ఎగ్జాక్ట్ చరిత్ర నెరవేరింది. ఏది, ఈ 5-36 మధ్య ఉన్నటువంటి చరిత్ర అనేది ఆల్రెడీ చెప్పినాడు, దాని యాజ్ ఇట్ ఈస్గా నెరవేరింది. ఈ యొక్క చరిత్రను ఇప్పుడు మనం ప్రజెంట్ 2026లో ఈ యొక్క వీడియో ద్వారా చిన్న డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, మీరు ఎప్పుడైనా సరే బైబిల్ గురించి చదివేటప్పుడు కానీ, బైబిల్ పూర్తిగా కొంత విషయం అర్థం కావాలంటే కనుక టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన యొక్క రాజ్యం అనేది అతని యొక్క వారసులకు దక్కలేదు, అతని కింద పనిచేసినటువంటి సేనాధిపతులకు దక్కింది. వాళ్ళు 4 ఉంటారు కాబట్టి ఈయన యొక్క రాజ్యం 4 భాగాలుగా విడిపోయింది. అయితే ఇందులో ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యాన్ని టాల్మీ 1, టాల్మీ 2, టాల్మీ 3, టాల్మీ 4 అనేటువంటి రాజులు పరిపాలించారు. దక్షిణ భాగాన్ని సెల్యూకస్ 1, యాంటికస్ 1, యాంటికస్ 2, యాంటికస్ 3, యాంటికస్ 4 అండ్ యాంటికస్ 5 ఈ విధంగా ఉన్నటువంటి రాజులు పరిపాలించారు అనమాట. ఈ 2 రాజ్యాల మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణమే ఉండేది, ఎక్కువ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అయితే ఈ అలెగ్జాండర్ గారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన యొక్క హెల్లెనిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ప్రపంచం మీద రుద్దాడు అనమాట. అంటే ఒక కొత్త పద్ధతిని ఒక ప్రపంచంలోకి ప్రవేశపెట్టాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ విశ్వ విజేత కదా, కాబట్టి ఆయన గురించి ఆయన ఏది చెప్పినా సరే అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క గ్రీక్ లాంగ్వేజ్ అనేది ప్రపంచం మొత్తం చదవాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జాతులు కూడా ఒక లాంగ్వేజ్గా నేర్చుకోవాలనేటువంటి ఈ యొక్క హెల్లెనిజంలో భాగంగా ప్రవేశపెట్టాడు. ఆయన ప్రవేశపెట్టిన లాంగ్వేజ్ ఏ రేంజ్లో ఉపయోగపడిందంటే, తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళు యెరూషలేంకి వచ్చేసి యూద రాజుగా ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ అనేది ఏ భాషలో అడిగారు అంటే కనుక గ్రీక్ భాషలో అడిగారు. అప్పుడు గ్రీక్ వాళ్ళకి ఎలా వచ్చిందంటే, గ్రీక్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఎందుకు ఆ కాలానికి గ్రీక్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది అంటే, ఈ యొక్క హెలెనిజంలో భాగంగా అలెగ్జాండర్ ఏదైతే ప్రవేశపెట్టినాడో అప్పుడు ఈ యొక్క గ్రీక్ అనేది ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోయింది. మీరు కూడా చదువుకునేటప్పుడు ఇన్ని ఉంటారు, ఆల్ఫా, బీటా, గామా, లాంబ్డా, కప్పా, ఒమేగా, ఎప్సిలాన్, పై, ఇలాంటి చాలా గ్రీక్ అక్షరాలు మీరు విని ఉంటారు, చదివి ఉంటారు, చూసి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్. ఈ యొక్క గ్రీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మామూలుగా గ్రీకులో పెళ్లి చేసి ఉంటారు కదా, అలా కాకుండా గ్రీకులు అనేవాళ్ళు అన్ని జాతి స్త్రీలను అందరినీ, ఏ జాతి స్త్రీ అయినా సరే పెళ్లి చేసుకోండి, ప్లస్ వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో మన సంస్కృతిని కలిపేయండి అని చెప్పేసి చెప్పాడనమాట. మీకు కొత్త నిబంధనలో తిమోతి గారని మీరు పేరు వినే ఉంటారు కదా. ఈ తిమోతి గారి యొక్క అమ్మగారు వచ్చేసి యూదురాలు, తండ్రి వచ్చేసి గ్రీక్ అనమాట. అర్థమైందా ఎందుకు ఇలా చేసుకున్నారంటే, ఈ హెల్లెనిజంలో ఉన్నటువంటి భాగం. నెక్స్ట్ వచ్చేసి కల్చరు, వాళ్ళ యొక్క వేసుకున్నటువంటి బట్టలు, తర్వాత థియాలజీ అంటే దేవుల గురించినటువంటి శాస్త్రాల గురించి, తర్వాత ఈ థియాలజీలో భాగంగా తర్వాత ఫిలాసఫీ, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, ఇటువంటివన్నీ కూడా ప్రపంచ దేశాలు రుద్దారు. అయితే
ఈయన చనిపోయిన తర్వాత కూడా ఈయన ఏదైతే హెల్లెనిజాన్ని ప్రవేశపెట్టినాడో ఈ హెల్లెనిజం అనేది తర్వాత వచ్చినటువంటి సౌత్ రాజులు నార్త్ రాజులు కూడా యాజ్ ఇట్ ఈజ్ అనేది కంటిన్యూ చేశారు, ఎక్కడ కూడా దాన్ని బ్రేక్ చేయలేదు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పాను అంటే టాలమీ 2 అనేనా ఫిలదెల్ఫియా అతని పేరు, ఈయన సెప్టిజెంట్ అనేటువంటి ఈ విషయాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఈయన మొత్తం థియాలజీలో అన్ని దేశాల యొక్క థియాలజీని చూస్తూ వచ్చినప్పుడు ఈ తోరా అనేది కూడా వీళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఈ తోరా అనేది హెబ్రీ భాషలో ఉంది. ఈ యొక్క హెబ్రీ భాషలో ఉన్నటువంటి తోరాను గ్రీక్ భాషలోకి తర్జుమా చేయడానికి దాదాపు వాళ్ళు 72 మంది పండితులు అనమాట. యూదా పండితులు, యూదు ప్లస్ హెబ్రీ తెలిసిన వాళ్ళు, హెబ్రీ ప్లస్ గ్రీక్ తెలిసిన వాళ్ళు. అయితే దారి మధ్యలో ఇద్దరు చనిపోయారు, మిగిలిన 70 మంది చేరుకున్నారు. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ తోరాను హెబ్రీలో ఉన్నటువంటి తోరాను గ్రీక్లోకి మొత్తం ట్రాన్స్లేట్ చేశారు. ఆ యొక్క తోరా పుస్తకము అలెగ్జాండ్రియా అనేటువంటి ఊర్లో ఒక లైబ్రరీలో భద్రపరిచారు అనమాట. ఈ యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ సెప్టిజెంట్ అనే వాళ్ళు 70 మంది కూడా విడివిడిగా కూర్చోబెట్టి మొత్తం బైబిల్ని తోరాను తర్జుమా చేయమని చెప్తే 70 మంది కూడా కనీసం ఒక అక్షరం కూడా పొర్రపాటు జరగకుండా యాజ్ ఇట్ ఈజ్ మొత్తం తర్జుమా చేశారు. ఇది అప్పట్లో ఒక పెద్ద వింత అనమాట. అందుకే ఆ యొక్క బైబిల్ను అలెగ్జాండ్రియా చోట భద్రపరిచారు. ఓకే, ఈ యొక్క యాంటికస్ III అనేటువంటి ఆయన ఈ యొక్క టాలమీని ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అన్నాను కదా. ఈయన యుద్ధాలు చేస్తూ ఉంటే ఈ నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని జయించలేకపోతున్నారు. ఇద్దరికి సమానమైనటువంటి బలం ఉన్నప్పటికీ కూడా అదృష్టమో దురదృష్టమో కానీ ఈ నార్త్ వాళ్ళు ఈ సౌత్ వాళ్ళని జయించలేకపోతున్నారు. అయితే ఈ యాంటికస్ III అనేటువంటి ఈయన వీళ్ళ యొక్క కూతురు వచ్చేసి క్లియోపాత్ర. ఈయన యాంటికస్ III అనే ఆయన ఆల్రెడీ ఈజిప్ట్ని జయించి ఉన్నాడు కాబట్టి ఈయన యొక్క కూతుర్ని టాలమీ 5 అనే ఆయనకు ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ మధ్య శత్రుత్వం వద్దు బంధుత్వాన్ని స్టార్ట్ చేశాడు అనమాట. దురదృష్టమే, మీరు ఈజిప్ట్లో ఏ యొక్క లేడీ యొక్క ప్రతిమ చూసినా సరే క్లియోపాత్ర అదే, అది మీరు గుర్తుపెట్టుకోండి, గన్ షాట్. సో ఈయన యాంటికస్ III అనే వాళ్ళ కూతుర్నిచ్చి ఈజిప్ట్నిచ్చి టాలమీ 5 వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళని అంతా గుప్పెట్లో పెట్టుకుందామన్నా కూడా కుదరలేదు. ఈమె తర్వాత సరిగా కాపురం చేయలేదు. నెక్స్ట్ యాంటికస్ III అనే ఆయన యొక్క భార్యను కూడా గిఫ్ట్గా ఇచ్చేసి వీళ్ళని జయించాలని చాలా వరకు ట్రై చేశాడు, అది కూడా ఫెయిల్ అయింది. తర్వాత ఈయనకు అనారోగ్యం వచ్చేసి అయ్యో నేను ఎంతసేపు ఈ సౌత్ని జయించలేకపోయినానే, నా కూతురు నుంచి పెళ్లి చేసిన అవ్వలేదు, నా భార్యని ఇచ్చిన అవ్వలేదు, నా దురదృష్టం ఇట్లుందని ఏడ్చుకుంటూ బాధపడుతూ అనారోగ్యంతో చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత యాంటికస్ IV అనేటువంటి ఆయన మొత్తం రాజ్యంలోకి రాజుగా వస్తారనమాట. అయితే ఈయన పేరు ఎఫిఫస్. ఈయన ఎంత దుర్మార్గమైన పని చేశాడంటే ఈయన రావడంతో ఏదైతే ఆ యొక్క ఆల్రెడీ ఫిలాసఫీలో థియాలజీలో వీళ్ళు మొత్తం రకరకాలుగా ఎంటర్ అయ్యారు కదా, అన్ని దేవతలు అన్నిటినీ క్లబ్ చేశారు. అదేవిధంగా ఈయన ఏం చేశారంటే నా ప్రతిమను నిలబెట్టండి, నన్నే పూజించండి, నేనే దేవుని అనే టైప్లో ఈయన అనేది ఒక కొత్త రూల్ని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈయన ఏం చేశారంటే గ్రీకు యొక్క దేవత జియోస్ అనేటువంటి ఒక ఆమె ఉంటుంది. ఈమె ఎలా ఉంటుందంటే కింద రూపం వచ్చేసి మొత్తం స్త్రీ దేహము, పైన వచ్చేసి పంది ముఖము. ఓకే, ఈ జియోస్ అనే దేవతను యెరూషలేం దేవాలయంలో ప్రతిష్ఠించినారు. అంటే ఆమె యొక్క దేవతను ప్రతిష్ఠించి ఎదురుగా బలిపీఠం కట్టేసి క్రీస్తు పూర్వం 167 డిసెంబర్ 16వ తారీఖున ఆ యొక్క యెరూషలేంలో ఈ యొక్క దేవతకు ఒక పందిని అధికారికంగా బలి ఇచ్చినారు. ఒక పంది అంటేనే ఈ యొక్క యూదులకు అత్యంత అసహ్యకరమైన జంతువు అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలు ఈ యొక్క పందిని వధించినారో అప్పుడున్నటువంటి మత్తియాస్ అనేటువంటి ఒక యాజకుడికి విపరీతమైనటువంటి ఉక్రోషం వచ్చేసింది అనమాట. అంటే అరే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతుంది, ఇంత రాజకీయ చేంజెస్ వస్తున్నాయి, ఇంత దాని ఏమంటారు భౌతికంగా చేయకూడని పనులు ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు, ఇది మంచిది కాదని మత్తియాస్ అనేటువంటి ఒక యాజకుడు లేచి నిలబడ్డాడు అనమాట. అప్పటికి రాజాజ్ఞ ఏంటి, మీరు పందులను అవన్నీ బలి ఇచ్చుకోండి అని చెప్పారు. ఆల్రెడీ బలి ఇచ్చేసారు కూడా. నెక్స్ట్ మళ్ళీ ఒక వారానికి ఇంకొక 10 రోజులకు మళ్ళీ ఇంకోసారి కూడా పందిని బలి ఇవ్వాలి కదా. అప్పుడు ఈ మత్తియాస్ అనే నిలబడ్డాడు రానీయకుండా ఇలాంటివి. కానీ ఒక యూదా యువకుడు లేదండి రాజు చెప్పాడు మనం వినాలి, మనం కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి ఆయన బలవంతంగా ఈ యొక్క హేమైనటువంటి పందిని బలియడానికి ప్లస్ ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్తాడు రెండోసారి కూడా. అప్పుడు ఈ మత్తియాస్ అనే ఆయన ఆ యొక్క యూదు యువకుడిని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఈ సంఘటనతో మత్తియాస్ అనే ఆయన నైట్కు ఓవర్ నైట్ పెద్ద హీరో అయిపోతాడు. ఈయనకు 5 మంది కొడుకులు. ఫస్ట్ ఆయన పేరు జాను, ఇంకొక ఆయన పేరు సైమను, 3 ఆయన పేరు జూడాసు, 4 ఆయన పేరు ఎలియాజరు, 5 ఆయన పేరు జోర్డాన్.
ఇందులో ఈ మత్తియాస్ ఈయన పేరు పైన తర్వాత మక్కాబీస్, ఈ మక్కాబీస్కి ఎప్పుడు మారినాయంటే ఈయన యొక్క ఒక కొడుకు యూదాస్ అనే ఆయన నాయకత్వంలో విపరీతంగా ఈ యొక్క మక్కాబీల యొక్క ఉద్యమం అనేది చాలా ఎక్కువగా పైకి స్ప్రెడ్ అయిందనమాట. ఈ యొక్క మత్తియాస్ పేరు పైన మక్కాబీస్, తర్వాత ఇది మక్కాబీలుగా మారిపోయింది. ఓకే, అయితే వీళ్ళ యొక్క కొడుకు యూదా అనే ఆయన ఏం చేసినాడంటే క్రీస్తు పూర్వం 167వ సంవత్సరంలో ఆ యొక్క జియోస్ అనే దేవత యొక్క విగ్రహాన్ని పడగొట్టేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం బలిపెట్టినంతా తీసి బయట వేసేసి మళ్ళీ ఆలయాన్ని శుద్ధి చేపిస్తారనమాట. ఎవరు? ఈ యొక్క మత్తియాస్ యొక్క కొడుకు యూదాస్. హనుక్కా అనేటువంటి ఒక పండుగను స్టార్ట్ చేస్తారు ఫస్ట్ టైం. మీరు పాత నిబంధనలో తోరాలో ఈ యొక్క పులియన్ రొట్టెల పండుగ, తర్వాత పస్కా పండుగలు ఉంటాయి, కానీ ఈ విధంగా హనుక్కా పండుగ ఉండదు. అంటే ఆలయ ప్రతిష్ట పండగ అంటారు. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో అక్కడిక్కడ హనుక్కా అనేది ఇప్పుడు కూడా జరుపుతున్నారు ఈదులు. ఈ రోజు కూడా యెరూషలేంకి వెళ్ళినట్లయితే హనుక్కా అనే పండుగను చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఆనందంగా జరుపుతారు. ఎందుకంటే ఆలయాన్ని ఆ రోజు శుద్ధి చేశారు అని. ఇది హనుక్కా పండుగ. ఈ హనుక్కా పండుగకు కూడా యేసుక్రీస్తు ప్రభు అటెండ్ అయినట్టు మన యొక్క యోహాను పత్రికలో రాశారు. తోరాకు, ముఖ్యంగా తోరాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారు అని తెలిస్తే వాళ్ళ మీద యుద్ధాలకు వెళ్ళి చాలా కొన్ని యుద్ధాలు ఓడిపోవడం, కొన్ని యుద్ధాలు జయించడం కూడా జరిగి ఆ యొక్క రాజ్యాన్ని కూలదోసి ఈ మక్కాబీల రాజ్యం అనేది స్టార్ట్ చేస్తాడు, విప్లవం అనేది స్టార్ట్ చేస్తాడు. ఈ మక్కాబీలు అనే వాళ్ళ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఉంది కూడా అంతే కదా. మొత్తం తోరా కంటే దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉండకుండా చాలా చక్కగా నిలబడినారు. అయితే రాను 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 చాలా మార్పులకు లోనైపోయింది. ఎవరైతే మనం మక్కాబీలని మనం మాట్లాడుతున్నామో కొత్త నిబంధనలో వాళ్ళే పరిచయులుగా మనకు కనబడతా ఉంటారు. ఈ పరిచయాలు సడన్గా ఎక్కడి నుంచి వచ్చినారని చాలా మంది డౌట్ ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదు, మక్కాబీల సంతతి నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. అంటే మక్కాబీలు అనే వాళ్ళు ఒక విప్లవంగా పక్కకు వచ్చేసి ఎవరైతే తోరాకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని ఏమి చంపడానికైనా చావడానికైనా సిద్ధపడినటువంటి వ్యక్తులు అనమాట. ఆ కేటగిరీకి వచ్చిన వాళ్ళ పరిచయులు. నేను మీకు ఫస్ట్ ప్రశ్న అడిగినా కదా, క్రీస్తు ఎందుకు ప్రతిసారి పరిచయుల మీద డిబేట్ చేస్తూ ఉంటారు, పరిచయులతో గొడవ పడుతూ ఉంటారు, తిడతా ఉంటారు అని చెప్పాను కదా. ఎందుకు అంటే ఈ యొక్క పరిచయులు ఎప్పుడైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు చేసే పని ఏంటంటే స్టార్టింగ్ ఎక్సలెంట్గా ఉంది, కానీ రాను 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 వాళ్ళకి గర్వం వచ్చింది. మేము చెప్పినట్టు నడవాలా, మేము లేకుంటే ఈ యొక్క యూదా మతానికి దిక్కు లేదు అనే టైప్లో ఒక గర్వం అనేది స్టార్ట్ అయింది. తర్వాత సంత వీధులు నిలబడుకుంటారు, అందరూ వచ్చి మాకు వందనాలు చెప్పాలి, అయ్యా ప్రైజ్ లాట్ అయ్యా వందనాలు అయ్యా చెప్పేటువంటి వందన వచనాల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత రాజకీయాన్ని నడపడానికి మొత్తం రాజకీయ వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడము, తర్వాత రౌడీజం, తర్వాత నియంతృత్వం, తర్వాత కమాండ్, వీళ్ళు చెప్పినట్టే జరగాల. నీలిదార కుచ్చులు అంటే భుజాల మీద ఆ యొక్క ఒక టవల్ లాంటిది వేసుకుని దాని చుట్టూ నీలిదారం అంటే ఈ యొక్క బ్లూ కలర్లో ఒక కుచ్చులు పెట్టుకుంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి ప్రతిగా ఆ యొక్క కుచ్చుల్లో కౌంట్ చేస్తే 613 సంఖ్య వస్తుంది. 613 అనేది ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది అనమాట. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల్ని కలిపితే 613 ఆజ్ఞలు వస్తాయి. ఈ యొక్క ఆజ్ఞలు మేము పాటిస్తున్నామని సింబాలిక్గా చెప్పేదానికి భుజాల మీద వేసుకొని నిలబడుకొని ఉంటారు. అరే వీళ్ళు వచ్చారని వాళ్ళకి వందనాలు చెప్పుకుంటూ ఉండాలి. ఎవరు చెప్పారు? ఇవన్నీ పద్ధతులు, మానవ పద్ధతులు ఎక్కువ తీసుకుపోయినారు. వీళ్ళు సమరయులు వీళ్ళతో కలుపుకోరు. సమరయులు అంటే ఎవరు? యూదులు, అన్ని జాతి ప్రజలు కలిస్తే వచ్చినటువంటి వ్యక్తులను సమరయులు అంటారు. దేవుడు చెప్పినటువంటి తోరా యొక్క మెయిన్ ఉద్దేశాన్ని పక్కన పెట్టి మక్కాబీల విప్లవం స్టార్ట్ అవ్వడానికి దారితీసినటువంటి ముఖ్యమైన పరిస్థితులను పక్కన పెట్టి వీళ్ళ సొంత పైత్యాన్ని అనేది జనాల మీద రుద్రం స్టార్ట్ చేశాడు. అందుకే దేవుడు చాలా పరుషంగా వాళ్ళకు రియాక్ట్ అయ్యాడు. ఏ విధంగా మీరు సున్నం కొట్టిన సమాధులు పైకి అందంగా ఉంటారు, లోపల కుళ్ళిపోయి ఉంటారు, మీరు మీ యొక్క గిన్నెను పైన దోముతూ ఉంటారు, లోపల మస్ట్ అంతా అట్లే ఉంది, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారంటే ఈ విధమైనటువంటి డైవర్షన్ అనేది తీసుకొని ఈ యొక్క మక్కాబీల యొక్క ఉద్దేశాన్ని చెరిపినారనమాట. ఈ యొక్క మక్కాబీల యొక్క మైండ్ సెట్ ఏంది? తోరాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళను ప్రొటెస్ట్ చేయడం, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు తీసుకొచ్చి వాళ్ళని మార్చడము, లేదంటే నయానో భయానో చేయడం అనమాట. ఈ మక్కాబీల నుంచి వచ్చిన ఆయనే పౌలు అనమాట. పౌలు మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మక్కాబీల మైండ్ సెట్. ఓకే, ఈ యొక్క మక్కాబీల ఉద్దేశం ఏంది? తోరాకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేయడం. ఈ పౌలు యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అరే వీళ్ళు 14 క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నారు, వీళ్ళంతా క్రైస్తవులు, వీళ్ళు తోరాను విక్రిస్తున్నారు, తోరాను ఫాలో అవ్వట్లేదు అనే ఉద్దేశంతో క్రైస్తవులను హింసించడానికి, చంపడానికి వెనకాడనమాట. అందుకే ఒకనొక టైంలో చెప్తారు కదా, నేను హానికరను హింసకరను చెప్పుకుంటూ ఉంటారు కదా. దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క ఆన్సర్ ఇదే అనమాట. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంఐ మార్గంలో ఆయన దర్శించడము,
సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తామని మాట్లాడడము, మునిగోనకు ఎదురు తంతావని మాట్లాడడం, ఇవన్నీ మీకు అపోస్తల కార్యంలో ఉంటాయి అన్నమాట. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ చేయండి. మక్కాబీలు అనే యొక్క విప్లవం స్టార్టింగ్ మంచి ఉద్దేశంతో అయ్యి తర్వాత డైవర్షన్లో చాలా వరస్ట్గా తయారైపోయింది. దీన్ని యేసుక్రీస్తు ప్రభు ఎక్కువగా వ్యతిరేకించాడు. ముఖ్యంగా వీళ్ళకి ఎప్పుడు కోపం వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో వాళ్ళ యొక్క బల్లలను పడదోసి ఆ యొక్క జంతువులు తోలివేస్తారు కదా, ఆ సందర్భం జరిగినప్పుడు వీళ్ళ యొక్క కోపం అనేది పీక్స్కి వెళ్ళిపోతుంది. ఈ యొక్క ఆల్రెడీ ప్రధాన యాజకులకు ప్లస్ వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తును సిలువ ఎక్కడానికి కూడా వెనకాడరు. ఆయన సిలువ ఎందుకు ఎక్కాడు అంటే, నేను చేసిన పాపం నువ్వు చేసిన పాపం, దాన్ని క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంగా మనం చెప్పుకుంటుంటాం. అదే యేసుక్రీస్తు యొక్క సువార్త అని. ఓకే, ఈ యొక్క విషయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ.